దాన్ని నేను వెతుకుచున్నాను. చిరకాలము యెహోవా మందిరంలో దేవుని యొక్క మందిరంలో నివసించాలనే ఆశ కలిగి దేవుని దగ్గర వరం అడుగుతున్నాను. దేవుని పిల్లగా గమనించుకుని కాబట్టి ఆయన రాజైన పట్టుకుని దేవునికి భయపడి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క తన జీవితకాలంలో జీవించాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మందిరంలోకి రావడానికి ప్రజలు ఆశపడాలా, ఇష్టపడాలా. బైబిల్లో మనం చూసినప్పుడు నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడను. సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడను. అన్యజనులు మరి ఇంకొక మాట అన్యజనులకు సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడదు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని మందిరము వారి బాధల్లో నుండి వారి యొక్క కుటుంబ బాధాకరమైన పరిస్థితుల నుంచి వారు దేవుడికి ప్రార్థన చేయడానికి ఒక పరిశుద్ధ స్థలంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు పిల్లల 2010కి ముందుగా మరి మందిరాన్ని నిర్మించడానికి 2011 మందిరం కట్టినప్పుడు ఈ స్థలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చేతులు మందిరం కట్టినప్పుడు పడయా చేతులు ఎవరెవరు పనిచేస్తున్నారు కదా. చాలా కొద్దిమందితోనే దేవుడి బిడ్డలాగా మరి మందిరం ప్రారంభించినది. మరి ఉపవాసం ఇటుకలో మోసుకోవడం అనేక ప్రాంతాలకి ఇటుక వచ్చి దగ్గరికి వెళ్ళి ఇటుకలకి ఆవిడ దగ్గర నుంచి ఆ ఇటుకల సహాయం ద్వారా మరి ఇక్కడికి రావడం, తర్వాత గుణాలు విషయమై పూర్తి స్థాయిలో వలగడం, డోర్ టు డోర్. అక్కడ మొట్టమొదట అతి పెసనాయ వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ వ్యక్తి మరి దేవుడికి మొదట సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత మరి గుణాన్ని ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ప్రార్థన చేసుకున్న దేవుడు ₹1,00,000 దర్శనంలో సహాయం చేస్తానని చెప్పాడు. దాని ప్రకారమే ₹1,00,000 దేవుని మందిరానికి సహాయం చేసినట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుడి పిల్లల మరి తర్వాత ఆ సహాయం, చిన్న సహాయం సంఘం నుండి మనకు రావడం జరిగింది. మరి అలా కష్టపడి ఈ మందిరాన్ని మరి నిర్మించడం జరిగింది. కాబట్టి దయచేసి మరి మందిరం ఎవరి కోసం అంటే చెప్పండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడం కోసం. ఎందుకోసం మందిరం ఎందుకంటే చెప్పండి, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళే వరకు నువ్వు స్వస్థత పొందుకోవడానికి, పరలోకానికి చేరడానికి నీకు మొదటి పెట్టు మందిరమే. ఇది యాకోబు అంటాడు, పరలోకపు గవిని అంటాడు. మందిరము పరలోకపు గవిని అంటాడు. ఇది ప్రారంభం. నువ్వు మందిరంలోనికి రాకుండా ఆకాశం నుండి ఇచ్చిన దేవుని రాజ్యాన్ని చేరడానికి కష్టమైపోతాయి. కాబట్టి లోకం మనల్ని మందిరాన్ని మరిపించేసింది, పాస్టర్లు మరిపించేసింది, వాక్యాన్ని మరిపించేసింది. కాబట్టి రోజులు గడిచినప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుడితో ఉండడానికి, మందిరంలో నివసించడానికి, సంఘంలో కలిసి ముందుకు సాగడానికి, పరిచయం చేసేటువంటి విషయంలో మనం ముందుకు సాగడం, మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక దేవుని పిల్లలుగా మరి దయచేసి గమనించండి. ఆ రీతిగా ఈ మందిరము మనకు ప్రార్థన మందిరం. మనం చనిపోయేదాకా దేవుని యందు మనం విశ్వాసం కలిగి, ఆ నిరీక్షణ కలిగి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. ఇది మనకు ప్రార్థనా మందిరం. కనుక దయచేసి దీని వెనుక చాలా కష్టం ఉన్నది, ప్రయాసం ఉన్నది. ఎందుకు దీన్ని మనం నిర్మించామనంటే చెప్పండి, మన ప్రజలు ఈ మందిరంలో నుండి వారు దేవుని రాజ్యానికి చేరేవారుగా ఉండాలి. మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునే వాళ్ళగా ఉండాలి. ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ఎన్నో సంగతులు మనం నేర్చుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లల కాబట్టి మరి మందిరపు ప్రతిష్ట మరి మనం చాలా జాగ్రత్తగా, మనం చాలా ఆసక్తిగా మనం దేవుని చేసుకునేటువంటి వాళ్ళగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి గమనించండి. మరి ప్రార్థన మందిరాన్ని మనం చాలా అశ్రద్ధ చేసేటువంటి వాళ్ళగా మనం ఉంటా ఉన్నాం. మన ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకూడదు.
మందిరం కొరకు నిజంగా ఈ మందిరాన్ని పునాదిస్తున్నప్పుడు మరి పునాది రాళ్ళు కావడానికి ఎవరొస్తారు కొంతమంది వచ్చి మరి పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొని వచ్చేసి ఈ మందిరానికి సహాయం చేశారు. తర్వాత స్కూల్లో పనిచేస్తున్న చిన్నపిల్లలు ఇక్కడ పునాదిలోకి ఆ రాళ్ళు వేసినప్పుడు కానీ తవ్వేటప్పుడు కానీ నేను పనిచేసినప్పుడు కానీ చాలా చక్కగా వాళ్ళు వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ యొక్క ఆ మందిర నిర్మాణం కొరకు దేవుడు కూడా మరి నాకు తెలిసినటువంటి స్నేహితులు ఆ తర్వాత బంధువులు మరి వారు కూడా చాలా మంది సహాయం చేశారు. ఎందుకంటే మనం చేతులు విడిచిపోయేటంటే మనం మనకున్నటువంటి అవకాశాలు విడిచిపెట్టాం దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి ఇక మన సహాయం ఎవరంటే దేవుడు ప్రజలే కాబట్టి మరి ఆ ప్రజల యొక్క సహాయ సహకారంతో ఈ మందిరం నిర్మించడం జరిగింది. కాబట్టి దేవుడు పిల్లల అలాగే మరి చాలా మంది కూడా దీని విషయమై సహాయం చేశారు. మరి అలా సహాయం చేయడం ద్వారానే ఈ రోజున మనము ఈ యొక్క ఎండలోనైనా చలిలోనైనా వర్షంలోనైనా మరి ఈ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. మరి 2009-8 ఆ ప్రాంతాల్లో బాగా కూలిపోయినప్పుడు పడిపోయినప్పుడు కనీసం ఒక చాప పెట్టేంత పొడి మాత్రమే ఉండేది. ఆ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. అది పూర్తిగా కూలిపోయిన తర్వాత కూడా చెట్టు కింద డేరా పెట్టుకొని మరి ప్రార్థన చేసే ఒక బలాలను కార్యక్రమం కూడా చుందులలో మనం నిర్వహించినట్లుగా మరి మనం చూసాం. మరి అదే రీతిగా మరి ఎంతో కష్టపడి మందిరాన్ని నిర్మించుకోవడం అనేది జరిగింది. కాబట్టి దేవుడి పిల్లల మరి మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం నిజంగా మనం చాలా నష్టపోవాలి. కాబట్టి ఈ ఆలయం అనేటువంటిది దేవుడి పిల్లల ఈ లోకంలో మనం దేవుడి సన్నిధిలో జీవించాలి. ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఇది పిల్లల మనం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి పిల్లల ఈ మందిరం మనకు సహకారంగా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే హృదయాన్ని పిల్లల నీలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని దేవుడికి ఆలయంగా నువ్వు మార్చినప్పుడు పిల్లల దేవుడు నీలోకి రావడానికి నీలో నివసించడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే నువ్వు మందిరానికి వచ్చి దేవుడి వాక్యాన్ని విని వాక్యం ద్వారా నీ జీవితంలో నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు తొలగించుకొని లోకాన్ని తొలగించుకొని నీ జీవితంలో క్రీస్తు ప్రభుని దేవుడిని నువ్వు హృదయంలో చేసుకున్నప్పుడు అప్పుడు నీ హృదయంలో ప్రభువు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయమే హృదయమే నీ ఆలయం క్రీస్తు. చెప్పండి, హృదయాన్ని మనము ప్రభువుకు ఆలయంగా మనం మలుచుకోవాలంట. కనుక దేవుడి పిల్లల మరి మందిరాన్ని మనం నిజంగానే అశ్రద్ధ చేసి వాళ్ళంగా ఉన్నాం. కానీ అశ్రద్ధ చేయకూడదు. దేవుడి మందిరంలోకి మనం రావాలి. ఈ ప్రయాస ఈ కష్టం పిల్లల వ్యర్థంగా పోకూడదు. మన దేవుడిని ఆరాధించడానికి, దేవుడి సన్నిధిలో బలపడడానికి, దేవుడి వాక్యం చేత బలపడడానికి, దేవుడు మనకు మంచి పరిశుద్ధత కలిగినటువంటి స్థలాన్ని దేవుడు అనిపించినప్పుడు మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ మనం దేవుని ఆ ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి మనం గురయ్యేటువంటి వాళ్ళగా మనం ఉంటా ఉన్నామనేటువంటిది ఎలా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దయచేసి చాలా నిర్లక్ష్యం. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం మనము ఈ మందిరం పట్ల దేవుడి పట్ల చూపకూడదు అనేటువంటి దేవుని ఉద్దేశం. కాబట్టి నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనకూడదు. కాబట్టి మందిరాన్ని నిర్మించిన తర్వాత ఈ మందిరంలోకి వచ్చి వీళ్ళ స్వస్థత పొందిన వారు ఉన్నారు. ఈ మందిరంలోకి వచ్చి గర్భఫలాలు పొందుకున్న వారు ఉన్నారు. ఈ మందిరంలోకి వచ్చి దేవుడి పిల్లల రాగు నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. ఈ మందిరంలోకి వచ్చి మరి కొన్ని కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు సైతం ఒకటైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క మందిరంలోకి రావడం ద్వారా మరి ఆ దేవుడి బిడ్డలు కొన్ని రోజులు, మరి 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, అట్లా 47 రోజులు ఆ రీతిగా మందిరంలో మరి ఉండి అసలు దేవుడేంటి, మనిషి ఏంటి, పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, అది కుటుంబ వ్యవస్థ ఏంటి అనేటువంటి సంగతులు తెలుసుకొని మరి మాకు మనసు ఉండేటువంటి కుటుంబాలు సైతం మరి కొన్ని ఉన్నాయి దేవుడి పిల్లల. ఆ రీతిగా అదే మందిరం ఉండడం ద్వారా మనం ఇక్కడ
సరైన ఎండైనా వానైనా మందిరంలో ఉండి మనం ఆడవలసి పొందుకొని రక్షింపబడి ఈనాడు కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. దేవుని పిల్లరా, కాకపోతే ఏంటంటే మనము కంటిన్యూగా చెప్పండి మరణం వరకు నమ్మకముగా ఉండవానికే జీవకిరీటం అన్నాడు దేవుడు. కనుక కొందరి జీవితాలు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రారంభంలో దేవుని యొక్కకు వచ్చి మార్పు పొంది దేవుడి పిల్లల కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటున్నారు, జారిపోయిన వాళ్ళు ఉంటున్నారు, పడిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అది ఎంత బాధాకరం. కానీ మనం ప్రభుత్వం నమ్ముకున్నది ఎందుకు చెప్పండి? ఒకవేళ నువ్వు ఒక పురుషుని వివాహం చేసుకొని లేదా ఒక స్త్రీని వివాహం చేసుకొని మధ్యలోనే వెళ్ళిపోతే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మనం దేవుని రాజ్యానికి చేరడానికి, పరలోకంలో ప్రభుత్వంతో పాటు శాశ్వత కాలం జీవించడానికే, ఆ నరకాన్ని తప్పించుకోవడానికే మనం ప్రభుని నమ్ముకున్నాం. కాబట్టి దేవుని పిల్లరా, అలా దేవుడికి దూరం అయిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం లోకాన్ని వదిలిపెట్టి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వారు నా ఆత్మకు రక్షకులని, యేసుక్రీస్తు ద్వారా నాకు పరలోకం ఉన్నదని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఆ క్షణం నుండి దేవుని పిల్లరా ఇక ప్రభువు రాకడ వరకు, మనము చనిపోయే వరకు దేవుని పిల్లరా దేవుడితోనే మన జీవితం కొనసాగుతూ ఉండాలి. ప్రభువునందు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఏది పోగొట్టుకున్నా కానీ సరిపోతుంది. కానీ ప్రభు మీద నువ్వు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మాత్రం నువ్వు మరణం వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభువునందు నువ్వు ఇచ్చేటువంటి విశ్వాసం, సంఘ సహవాసం, దేవుని యొక్క వాక్యం ఏంటో, దేవుని మందిరానికి రావడం, దేవుని బిడ్డలారా అది మరణం వరకు కొనసాగేటువంటిదిగా ఉండాలండి దేవుని యొక్క చిత్తం. అందుకే మన ప్రభు నమ్ముకున్నది ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు చెప్పండి, ఏదో ఆరోగ్యం రావడం కోసం కాదు. కొంతమంది దేవుడు అనుకుంటున్నారు ఆరోగ్యం వచ్చిందని. ఆరోగ్యం పిల్లరా కొద్ది నిమిషాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దేవుడికి దూరం అయిపోతా ఉన్నారు. కొంతమంది ఉద్యోగం వస్తారు, దేవుడి దగ్గరికి వస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత వదిలిపెట్టిపోతున్నారు. పిల్లలు పుడతారని వస్తున్నారు, పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు వదిలిపెడుతున్నారు. ఇంకేదో వేలు జరిగిందని దేవుడు అనుకుంటున్నారు. ఆ తర్వాత దేవుడు వదిలిపెడతా ఉన్నారు. ఎందుకు దేవుడు నమ్ముకునేది? పూర్తి స్థాయిలో పిల్లరా పరలోకాన్ని మనం చేరుకునే వరకు, మరణం మన దగ్గరికి వచ్చే వరకు మనం ప్రభువును ఉంచిన విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. అవి కష్టాలే కానీ, బాధలే కానీ, వ్యాధులే కానీ, పిల్లరా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుని మందిరంతో, సంఘంతో, సేవకులతో పిల్లరా దేవుని వాక్యం వినడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుడు పిల్లలు మనం ప్రేమించి మంచి మందిరం ఇచ్చారు. కాబట్టి మరి ఈ మందిరం విషయమై పిల్లల మనం శ్రద్ధ చేయకూడదు. మందిరం విషయమై ప్రయాసపడినటువంటి చేతులు దేవుడు ఎంతో బాధపడి తెలుసా? మీకు తెలుసా? కష్టపడినటువంటి చేతులు, ప్రయాసపడినటువంటి పిల్లల వ్యక్తులు దాని విషయం ఎంత కష్టపడతారు. కష్టపడుతూ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నువ్వు ఉండేటువంటి అవకాశం లేకపోతే ఎంత బాధపడతావు? అంటే దేవుని పిల్లల దేవుని మందిరంలో ఉండే ప్రజలు దేవుని ఆచరించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి ఇది పిల్లల మరి ప్రభు ఏర్పాటు చేసుకున్న మందిరం కాబట్టి దయచేసి మందిర విషయంలో అశ్రద్ధ చేయవద్దని మరి ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మంచిది, దేవుడు కొద్ది మాటలు దీవించిందా? ఆమె మంచిది. అమ్మగారి మాటలు మాట్లాడతారు.